అయితే ఇవాళ మనకు మీ అందరికి తెలుసు బీసీ రిజర్వేషన్లపై జీవో నెంబర్ 9 పైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. 4 వారాలు స్టే విధించింది. తర్వాత మరి మళ్ళా విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఒక కథలుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ రెండు కూడా బీసీ వ్యతిరేకమైన పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీసీల కోసం న్యాయం చేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా బీసీలకు న్యాయం చేయడానికి జీవో తెచ్చింది. కానీ వీళ్ళకే ఇష్టం లేదు, వీళ్ళే దొంగలు, లేదంటే వీళ్ళే ఇలా రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేస్తారు అన్నట్టుగా, చేతగాక ఆడలేక పాతగజలట్టుగా మీకు చేతగాక ప్రతిపక్ష పార్టీల వైపు ప్రజల్ని మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తన ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఏ మార్గం ఉందా అని అన్ని మార్గాలు వెతికి చివరకు బీఆర్ఎస్ బీజేపీ పైన బదనాలు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో చిన్న విషయం గుర్తు చేయాలి. రేవంత్ రెడ్డి గారు గతంలో పచ్చరంగులో ఉన్నప్పుడు, పచ్చరంగులో పండుకున్నప్పుడు ఇదే రిజర్వేషన్ల పైన ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదంటే ఏ రాష్ట్రంలో కానీ ఎవడైనా సరే రాష్ట్రాలకు రిజర్వేషన్ అడిగితే అది నేరము, ఖచ్చితంగా వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టాలి, ఇది అతిపెద్ద నేరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన వాక్యాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇలా రేవంత్ గౌడో, రేవంత్ ముదిరాజో, రేవంత్ మునురుకాపో, రేవంత్ యాదవో అని చెప్పేసి ఏదైతే కథలు పలుకుతా ఉన్నారో, ఈ కథల వెనుకంగా రేవంత్ రెడ్డి గుండెల్లో దాచుకున్న నిజాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి గుండెల్లో ఉన్న నిజం ఏంటంటే రాష్ట్రాలలో రిజర్వేషన్ అనేది పాపము, నేరము. ఆ నేరం ఇలా చేస్తారు తెలంగాణ రాష్ట్ర బీసీ సమాజం. ఎవరిని జైల్లో పెట్టాలి? ఈ రాష్ట్రంలో ఎవరైతే రిజర్వేషన్ కావాలని బీసీలు అంటారో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి అని రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఇవాళ దుర్మార్గంగా ఆయన ఏదో బీసీ అయినట్టు, ఆయన ఏదో గౌడ్ అయినట్టు రేవంత్ గౌడ్ అని స్టేట్మెంట్లు ఇచ్చుకొని నేను పుట్టిందే బీసీల కోసం అన్నట్టుగా కథలల్లి ఇక్కడ బీసీలందరినీ మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఒకసారి ఇలా దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇక ఆ టైటిల్ అదే పెట్టిన, రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి అనేది మన నల్లమల్ల పులి నల్లమల్ల అడవులోకి వెళ్ళి తొక్కుకుంటా వచ్చి చివరకు జనాల్ని తొక్కుతా ఉన్న రేవంత్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్స్. ఈయన ఇక్కడ బొమ్మ వేసిరా మంచిగా, అదే వార్త పైన అదే బొమ్మ వేసి ఒకసారి చూడు. రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి, రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం నేరం. ఇవాళ ఏదైతే హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్టే ఇచ్చిందో, ఏదైతే ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ల పైన స్టే ఇచ్చి రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా చేసిందో అది చాలా మంచి నిర్ణయం. అట్లానే చేయాలి, అది నేరం కాబట్టి ఆ నేరాన్ని అరికట్టాలి అనేది రేవంత్ రెడ్డి యొక్క అంతర్మదం అన్నమాట. గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన సీఎం అది మనసులో పెట్టుకొని ఇప్పుడు అడ్డం దిడ్డంగా జీవో తెచ్చారా? సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అంటే ఈ రోజు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో తెచ్చిందో ఆ జీవో కోర్టులో నిలబడదని తెలిసి కూడా బీసీలందరినీ అమ్మ పెట్టదు అడక తినేది అన్నట్టు వాళ్ళు 9th షెడ్యూల్లో పెడతానికి పోరాటం చేయరు. అదే రకంగా పోరాటం చేస్తూనే చేయనియరు. కాళ్ళలో కట్టబెట్టినట్టుగా ఇలా జీవో తీసుకొచ్చి మళ్ళా బీసీలను మోసం చేసి మళ్ళీ ఆయన గారి అభిమాని మాధవరెడ్డితో కోర్టులో కేసు వేయించి ఈ రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకునేది కూడా రేవంత్ రెడ్డి. ఎందుకంటే తన అంతర్మదనంలో ఏంటంటే రాష్ట్రాలకు రిజర్వేషన్ నేరం, అధికారం రాష్ట్రాలకు లేదు అంటే రేవంత్ రెడ్డికి లేదు. అలాంటి ప్రయత్నాలు చేస్తే జైల్లో పెట్టాలి. ఇది ఆయన యొక్క ఆలోచన. ఆయనకు బీసీల పైన లేదంటే రిజర్వేషన్ల పైన ఆయన యొక్క నైతిక విలువలు అన్నమాట. ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి అలా బీసీల కోసం న్యాయం చేస్తాడు. ఇక మా అన్నకు పాలదారులు పోదామని పాల ప్యాకెట్లు తయారు చేసుకురా. మీరు ఇక మరి ఏడుస్తారా నవ్వుతారా మీ ఇష్టం. రేవంత్ రెడ్డితో బద్ద వ్యతిరేక రిజర్వేషన్లకు. ఇవాళ ఏదో బీజేపీ పైన బీఆర్ఎస్ పైన నెట్టేసి
నేను చాలా సంసారిని, నాకు ఏం తెలియదు, నేను మంచోని, నేను శుద్ధపూస అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ విషయం గమనించాలంటే రేవంత్ రెడ్డి పెద్ద వ్యతిరేకి. ఇవాళ ఏదో ముఖ్యమంత్రి కూర్చులో కూర్చుంది కాబట్టి తప్పక ఇది తప్పదురా ఇజ్జత్ పోతట్టుందని బయటికి జీవో వచ్చింది. కానీ తన కడుపులో మొత్తం ఎట్టిస్తారు ఈ రిజర్వేషను, ఎట్లా ఇస్తారని చెప్పేసి తన కడుపులో అంతర్మానం ఉన్న అంశాన్ని గుర్తు చేసుకొని బయటికేమో మనందరికి జీవో వచ్చి మంచోడైండు, కిందంగా మావోయిట్ని పంపించి రిజర్వేషన్ జీవో కొట్టి ఏర్పిస్తాడు. ఇంతకు మించి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నైతిక విలువల పైన, ఈ రిజర్వేషన్ల పైన తనకున్న చిత్తశుద్ధి గురించి మాట్లాడాలని పెద్ద వేరే విషయాలు ఏం అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళ పేపర్లు ఏం రాస్తుందో ఒకసారి గమనించుది, మిగతా విషయాలు మాట్లాడదాం. ఇది రేవంత్ రెడ్డి ఆస్థానంలో ఒక మీడియా పేపర్. ఈయన ఇటు నేను నిన్ననే చెప్పిన బీజేపీ బీఆర్ఎస్ బీసీ ద్రోహులు అయిపోయింది, టాటా బై బై గుడ్ బై గయా. ఇంక ఇదే అనమాట. ఈ సన్నాసులకు చేతన ఏంటంటే గాడిది కూసుకునే బూడి వచ్చినట్టే ఉన్నది ఇప్పుడు లెక్క. ఈయనకు దమ్ము లేక ఈయన దద్దమ్మలై కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టింది చేతగాక, కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టింది అమలు చేసే దమ్ము లేక ఢిల్లీకి పోయి పోరాటం చేయలేని సన్నాసులై ఇవాళ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పైన బీజేపీ పైన నెపం నెట్టేసి మీ మంచోళం మీ సంసారం ఇక మా కార్యాచరణ ప్రకటిస్తాం, రేపో మాపో ఎన్నికలకు పోతాం అన్నట్టుగా కలరింగ్ ఇస్తావు. రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాల్సింది అసలు ఈ దేశంలోనే ఈ రిజర్వేషన్లకు కానీ బీసీలకు కానీ బద్ద వ్యతిరేకి ఎవరైనా అంటే అది కాంగ్రెస్ పార్టీ, అది రేవంత్ రెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఎంపీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఇలా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా కొనసాగుతా ఉన్నారు. అంటే అమ్మకు అన్నం పెడితే చిన్నమ్మకు బంగారు కావాలి పెడితే ఒక సామెత ఉన్నది. ఫస్ట్ నీ సొంత పార్టీలో నువ్వు పార్టీ పరంగా ఇచ్చే టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు సన్నాసివి స్వతంత్రం తెచ్చిన పార్టీ అని చెప్పుకుంటారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళుగా వస్తా ఉన్న ఈ రోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రిని ద్రోహులైన కాంగ్రెస్ పార్టీలు ఇలా బీసీల గురించి కపట ప్రేమ చూపిస్తూ ప్రతిపక్ష పార్టీల పైన దుమ్మెత్తి పోస్తూ మీరు సంసారంలో అంటున్నారు. నిజంగా మీరు సంసారాలు అయితే, నిజంగా మీరు మంచోళ్ళు అయితే 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎందుకు చేయలేకపోయారు సన్నాసులు కాకపోతే? మీ కాంగ్రెస్ పార్టీ ఎంగిలి వెతుకులతో గెలిచిన తీర్మానం మల్లన్న ఈ రోజు కూడా చెప్తాడు కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేకి పార్టీ అని. ఇంకోటి, ఈ దేశంలో 55 సంవత్సరాల పైచులకు మీరే పరిపాలించరు, ఏడాది కూడా మీరు బీసీని ముఖ్యమంత్రి చేసిన పాపాన పోలే. మీరు ఇలా బీజేపీ పైన బీఆర్ఎస్ పైన నెపం నెడతారు. ఇలా బీసీ అంటారు. మరి ఈ రాష్ట్రంలో 56% బీసీలే ఉన్నారని మీరే చెప్తారు. మరి ఈ పథకాలన్నీ రావాల్సిన బీసీలకే కదా. ఒకవేళ బీసీల పైన ప్రేమ ఉంటే, ఒకవేళ మీకు నిజంగా ప్రేమను నిజమని ఎంతసేపు అనుకుందాం, మరి రాష్ట్రంలో ఎందుకు బీసీలకు రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, పెన్షన్ కానీ, కరెంటు కానీ, ఉద్యోగాలు కానీ ఎందుకు ఇవ్వలేరు? ఎవడు ఆపిండి మిమ్మల్ని ఇస్తే? ఎవడు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేస్తే బీసీలు ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? మీరు ఆడలేక పాదగజంటూ, మీరు దద్దమ్మలై, మీరు చేతగాక, మీరు సన్నాసులయ్యేలా ప్రతిపక్ష పార్టీల పైన ఈ పాపాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పాపాత్ములు మీరే ఈ రాష్ట్రంలో, దొంగలు. ఇది వారి యొక్క స్టేట్మెంట్. వీళ్ళు దుర్మార్గమైన రాతలు రాసుకుంటారు. ఇలా నీచాతి నీచమైన రాతలు, సిగ్గు శరం లేకుండా, ఇజ్జతి మానం లేకుండా రాసుకుంటారు. ఇక వీళ్ళ పేపర్ మొత్తం ఇవ్వాలి ఇదేనా, ఇంకా వేరే వార్తలు ఏం లేవు ఇలా.